అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన ఈ మరొక దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేను మీ ప్రియా గిద్యోన్. దేవుడు మనల్ని ప్రేమించి దినాలను అనుగ్రహించేది మాత్రమే కాకుండా మన ప్రతి అవసరతల్ని అక్కల్ని తీరుస్తూ మనంగా జీవితంలో బలంగా నడిపించుకొని వస్తున్నాడు. ఆమేన్. సో అలాగైతే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న మాటలు ఏదైతే ఉన్నాయో అది మనం ధ్యానించుకుందాం రండి. చూడండి, 10వ తేదీ, మీ దుఃఖము సంతోషమగును. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మన దుఃఖం అంతను సంతోషముగా మార్చేటువంటి దేవుడు మన యేసయ్య. మనం ఎన్నో నష్టాల్లో, కష్టాల్లో బాధపడుతూ, వేదన పడుతూ, దిగులు చెంది భయంకరమైన స్థితిలో మన జీవితం సాగుతుందేమో. ఏంటి ప్రభా, నా జీవితం ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నా కన్నీరు ఎప్పుడు సంతోషంగా మారుతుంది యేసయ్య అని దేవుని సన్నిధానంలో నువ్వు ఏడుస్తూ ప్రార్థిస్తున్నావా? అది ఎటువంటి సమస్య అయినా దేవుడు నిన్ను ఆదరించేవాడు. మనుషులందరూ మనల్ని చేయవిడిచిన, పరిస్థితులన్నీ మనల్ని బాధ పెట్టి, వేదన పెట్టి, ఇబ్బంది పెట్టసాగినా అయితే మనకంటూ ఒక ఆయన ఉన్నాడు. మన కన్నీళ్లను తుడిచేవాడు ఆయన, మనల్ని సమాధానపరిచేవాడు మన యేసయ్య. ఆయనే మన జీవము కలిగిన దేవుడు మన యేసయ్య. నీ కన్నీటి ప్రతి బిందువును, మీ బాష్ప బిందువు అన్నిటినీ తుడిచివేయేవాడు ఆయన. ఆనాడు మనం చూస్తున్నాం, అన్న ఎంతగానో ఏడ్చి ప్రార్థించింది. అయితే మా కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చాడు. అలాగే లేయా జీవితం చూసినట్లయితే ఆమె ప్రతిసారి కన్నీటితో దేవుని సన్నిధానంకి వెళ్ళేది. అయితే ఆమె కన్నీరును కూడా దేవుడు సంపూర్ణంగా ఆరాధించే, ఒక సంతోష గానము చేసేటువంటి రీతిగా తన జీవితాన్ని మార్చేశాడు. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితిని బట్టి నువ్వు కన్నీళ్లు కార్చుతున్నావో, ఎటువంటి సిచ్యువేషన్ నువ్వు ఎదుర్కొంటున్నావో వాటన్నిటిని మార్చి నీ దుఃఖము సంతోషముగా మార్చేటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు నమ్మి ఎదురు చూడు, ప్రార్థించు, నిరీక్షించు. దేవుడు ఈ వాక్యము ద్వారా మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.